వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్ అండి. ఈరోజైతే ఒక సిస్టర్ అడిగారు, ఇలా బిజినెస్ చేసుకోవడానికి మాకు వీలు పడదండి, వేరేలాగా ఏదైనా ఒక బిజినెస్ ఐడియా చెప్పండి. కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, అంటే ఇంట్లో జాబ్ చేయడానికి జాబ్ పంపించడానికి ఇష్టం పడలేదు, బిజినెస్ చేయడానికి కూడా పంపించలేదు. అలాంటి వాళ్ళ కోసం ఒక బిజినెస్ ఐడియా మంచిది ఏదైనా చెప్పండి అని అడిగారు. సో అందుకని నేను వీడియో చేశానండి. ఇంటి దగ్గరే ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి బయటికి జాబ్ వెళ్ళనీయకోకుండా అవకాశం బయటికి వెళ్ళి జాబ్ చేయడం ఇష్టం ఉన్నా ఇంట్లో పంపించడానికి అవకాశం లేకుండా లాంటి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఎలా సంపాదించుకోవాలి అనేసి ఒక ఐడియా అయితే నేను చెప్పాలనుకుంటున్నాను గాయస్. చాలా మంచి ఐడియా అండి, ఆలోచన చేసి బిజినెస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక బిజినెస్ టైపేనండి. ఏంటి అంటే, మన దగ్గర ఒక 10,000 డబ్బులు ఉందనుకోండి, 10,000 డబ్బుల్ని ఎవరికైనా అవసరం పడి ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇవ్వడం అండి. ఇంట్రెస్ట్ కంటే నమ్మకస్తులు అనమాట. నమ్మకస్తుల దగ్గర మనము ఒక 10,000 ఇచ్చినామనుకోండి, లేడీస్కి ఇచ్చుకుంటే మంచిదండి. వాళ్ళనైతే నమ్మకస్తులుగా ఉంటారని నా ఇది. అంటే జెంట్స్ బ్యాడ్ అని కాదు, లేడీస్ అయితే ఖచ్చితంగా సహాయం చేసినట్లు ఉంటుంది, మనకు ఒక బిజినెస్ అయ్యే మాదిరి కూడా ఉంటుంది. సో అందుకని ఎవరైనా ఒక 10,000 అడిగినారనుకోండి, మన దగ్గర 10,000తో స్టార్ట్ చేయొచ్చండి బిజినెస్. ఎక్కడ వెళ్ళే అవసరం లేదండి, మన నెల ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. అలాంటి బిజినెస్ ఇది. ఒక 10,000 ఇంట్రెస్ట్ ఇచ్చినామనుకోండి, 10,000 ఇచ్చినామంటే 3 రూపాయలతో ఇప్పుడు నడుస్తుందండి. 10 మూళ్ళ 10 మూళ్ళు అంటే 30, అంటే 300 రూపాయలు అండి. నెలకి 30 రోజులకు 300 రూపాయలు అయితే వస్తుందన్నమాట. 300 మనకి ఇంటి దగ్గర ఖర్చులకు సరిపోతాయి అన్నమాట. హస్బెండ్ కడుక్కోకున్నట్లు, ఒకరు కడుక్కోకున్నట్లు 300 మనం ఖర్చులు చేసుకోవచ్చు, లేదా 300 కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000తో స్టార్ట్ చేసినానండి, డబ్బులు లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ఇచ్చినాం అనుకోండి. 50,000 ఇచ్చినామంటే 1,500 వస్తుందండి మంత్లీ. 1,500 వచ్చింది అంటే ఖర్చులకంతా పెట్టుకోవచ్చండి, లేదా 1,500తో చీటీ కట్టొచ్చండి. కుల్కా చీటీ కట్టుకున్నామంటే 1,500కి ఇంకొక 500 పోగు చేసి వేసినామంటే 200 చీటీ వేసుకున్నామండి. 2,000 చీటీ వేసినాం అనుకుంటే 10 నెలలకి 22,000 వస్తుందండి. మళ్ళీ ఆ 22,000 కూడా ఈ వడ్డీకి ఇచ్చినామంటే 20,000 వడ్డీకి ఇచ్చినామంటే అది ఒక 600 వస్తుందన్నమాట. ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోవచ్చండి. చిన్నగానే స్టార్ట్ చేసి పెద్దగా వెళ్ళొచ్చండి. బిజినెస్కి అయితే చాలా ఇప్పుడు ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఇవ్వకూడదు, బట్ హెల్ప్ చేసే మాదిరి కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ అలా ఏమైనా ఊరికి ఇవ్వకున్నట్లు ఇలాంటి బిజినెస్ కూడా చేసుకోవచ్చండి. లేడీస్ కొంతమంది అడిగినారు, మేమైతే వర్క్ చేయలేము, అలాంటి వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చా, ఇంట్లో కూడా పని ఏంది, శారీసు ఇలా బిజినెస్ ఏమీ చేయలేము మేము, ఓన్లీ ఇండైరెక్ట్గా ఏమైనా చేసుకోవచ్చా అనుకునే వాళ్ళకి, డబ్బు ఉంది మా దగ్గర అనుకునే వాళ్ళకి ఇలాంటి బిజినెస్ అయితే యూస్ఫుల్ అవుతుందని నేను ఈ ఐడియా అయితే చెప్పాను గైస్. ఇప్పుడు ఫస్ట్ 10,000 ఇచ్చినామని చెప్పాను కదండి, అది 300 రూపాయలు వస్తుంది. మళ్ళీ 20,000 ఇచ్చినాం కాబట్టి ఒక 600 వస్తుందండి. మొత్తం 900 వస్తుంది. అలా 50,000 ఇచ్చినామంటే 1,500 వస్తుంది. అది కూడా చెప్పాను కదండి, 10 నెలలు 500 ఎదురేసుకొని చిట్టు నడుపుకున్నామంటే 22,000 వస్తుందండి. అలా పోగు చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసుకోవచ్చండి. ఇది కూడాను ఒక రకంగా, కాకపోతే దీంట్లో నష్టాలు ఉంటాయండి, చూసుకొని మంచి వాళ్ళకి ఇవ్వాలి. సో అది పరిస్థితి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినామనుకో, రిటర్న్ ఇవ్వలేదంటే మనకి లాస్ అవుతుంది. సో అలాంటి కాకున్నట్ల మనకి నమ్మకస్తులు అనమాట, చాలా మంచి వాళ్ళు, నమ్మకస్తులు, అలాంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలండి. దీంట్లో ఇలా సేవ్ చేసుకోవచ్చు, ఇలా ఎర్న్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. ఇది ఒక మంచి ఐడియా.
అంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. చీటీ కట్టుకొని 1500 ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఇచ్చినామనుకోండి, నెలకి 1,500 రూపాయలు వస్తుంది. 1,500 రూపాయలకి ఇంకా 500 జత వేసి ఒక చీటీ కట్టుకుంటే 20,000 వస్తుంది అనమాట. పుల్కా చీటీకి 2,000 కట్టుకొని పోయినామంటే 22,000 వస్తుంది. మళ్ళీ దాన్ని కూడా ఎవరికైనా అవసరం పడితే ఇచ్చినామంటే మళ్ళీ 600 ఇలా డెవలప్ చేసుకొని పోతే 1,00,000 రూపాయలు ఇచ్చినామనుకోండి, ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చినామనుకోండి, 6,000 వస్తూ ఉంటుందండి సంపాదన మనకి నెలకి. మనం ఆరాంగా ఖర్చు చేసుకోవచ్చండి. ఆడవాళ్ళ ఇంటి దగ్గర ఏమీ పని చేసుకోకున్నట్లు డబ్బులు ఉన్నాయి. కొద్దిగా తెలివిగా వర్క్ చేసుకుంటే ఈ బిజినెస్ కూడా చేసుకోవచ్చండి. ఆడవాళ్ళు చుట్టుపక్కల ఉన్న నైబర్స్కి ఇచ్చుకొని, రిలేటివ్స్కి ఇలా ఇచ్చుకొని సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చని నాకు అనిపించిందండి. నాకు తెలిసిన వాళ్ళు, నేనైతే ఏం చేయలేదండి, నేను బిజినెస్ చేసుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇలా రొటేట్ చేసుకుంటా అంది డబ్బులు. సో ఈ టిప్ చెప్దామని, ఐడియా చెప్దామని కూడా నేను అనుకుని చెప్పానండి. చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చండి ఇది. బట్ కేర్ఫుల్గా ఏదైనా అనుకోవాలంతే కానీ ఏదైనా సాధించగలరండి మన ఆడవాళ్ళు. అనుకుంటే ఏదైనా సాధించగలగచ్చు. పట్టుదల ఒకటి ఇంపార్టెంట్ అండి. చేస్తానని నమ్మకం, భరోసా ఉండి స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఏదో ఒక రూపంలో సక్సెస్ఫుల్ అనేది వరిస్తుందండి. ఈ ఐడియా ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాము. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం.